హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. గత 3 రోజులుగా న్యూస్లలో అన్నిట్లో చూస్తున్నారు కదా, లాస్ ఏంజల్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ కాలిఫోర్నియాలో మనమైతే లాస్ట్ వీకెండ్ ఫ్రైడే నుంచి అయితే రైట్స్ చూస్తున్నాం. బేసికలీ అసలు ఎందుకు ఈ రైట్స్ జరుగుతున్నాయి, ఈ రైట్స్లో తప్పెవరిది, అసలు ఈ రైట్స్ జరగడానికి కారణం ఏంది, ఎందుకని ట్రంప్ నేషనల్ గార్డ్ని ఈ రైట్స్లో ఇన్వాల్వ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు లాస్ ఏంజల్స్తో నాకున్న సంబంధం ఏంది, అవన్నీ అయితే క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ రీసెంట్గా నేనైతే మన యూఎస్ పాస్పోర్ట్ వీసా పిక్ చేసుకున్నామో లేదో అయితే వీడియో చేశాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేసేయండి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎట్ వి ఫ్యామిలీ స్టోరీస్. మనమైతే ఛానల్ స్టార్ట్ చేసిన 4 monthsకే రేసింగ్ టువార్డ్స్ 1K ఆర్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన ఎమ్మటే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలిఫోర్నియా, మేజర్లీ సౌత్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ప్రజెంట్ జరుగుతున్న రైట్స్ తెలుసుకునే ముందు అసలు నాకు కాలిఫోర్నియాకు ఉన్న సంబంధం ఏంది, అండ్ కాలిఫోర్నియా అనే స్టేట్ మన యుఎస్కి ఎందుకు అంత స్పెషల్ తెలుసుకుందాం. లాస్ ఏంజలీస్ అనేది కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ అనమాట. కాలిఫోర్నియా అనేది యుఎస్లో ఒక స్టేట్ అంటే ఒక రాష్ట్రం. సో వెస్ట్ కోస్ట్ అంటారు. కాలిఫోర్నియాని సౌత్ క్యాలీ అండ్ నార్త్ క్యాలీ అని 2 partsగా డివైడ్ చేస్తారు. సో నార్త్ క్యాలీ విషయానికి వస్తే మనకు సాక్రమెంటో, శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ నార్త్ క్యాలీ కిందకి వస్తాయి. సౌత్ కాలిఫోర్నియా ఏంటంటే లాస్ ఏంజల్స్, శాండియాగో అనేది సౌత్ కాలిఫోర్నియా కిందకి వస్తాయి. ఎందుకు నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయంటే, ఈ సౌత్ కాలిఫోర్నియా అనేది మన మెక్సికో బార్డర్కి అలైన్ అయి ఉంటుంది, అంటే వెరీ నియర్ టు ద మెక్సికో బార్డర్ ఉంటుంది. నేనైతే కాలిఫోర్నియాలో అరౌండ్ 4 years అయితే ఉన్నా. స్టార్టింగ్ ఫ్రమ్ 2018 నుంచి స్టార్ట్ చేస్తే 2022 వరకు అయితే నేను కాలిఫోర్నియాలో ఉన్నా. కోవిడ్లో కూడా నేను కాలిఫోర్నియాలోనే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ 2 years ఆఫ్ మై స్టే ఇన్ కాలిఫోర్నియా నేనైతే నార్త్ కాలిఫోర్నియా. ఈ టర్మ్స్ అయితే గట్టిగా గుర్తుంచుకోండి. నార్త్ కాలిఫోర్నియా వచ్చేసరికి మనకి శాన్ ఫ్రాన్సిస్కో అండ్ సాక్రమెంటో, ఇవి నార్త్ కాలిఫోర్నియా కిందకి వస్తాయి. సో నేనైతే నార్త్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే 2018 నుంచి 2020 వరకు, అండ్ సౌత్ క్యాలీలో మేజర్ కోవిడ్ పోర్షన్ 2020 నుండి 2022 వరకు అయితే సౌత్ క్యాలీ, లాస్ ఏంజల్స్లో అయితే ఉండడం జరిగింది. కాలిఫోర్నియా అనే స్టేట్ యుఎస్కి ఎందుకు అంత స్పెషల్? కాలిఫోర్నియా అనేది యుఎస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్. అండ్ ఒక్క కాలిఫోర్నియా జీడిపి మీరు చూసుకుంటే మనకి అరౌండ్ 4.15 trillion ఉంటుంది. ఏంది 4.15 trillion ఉంటే అనొచ్చు. ఇలా కాలిఫోర్నియా సెపరేట్ కంట్రీ చేస్తే ఒక కాలిఫోర్నియా జీడిపి మనకు ఓల్డ్లో మన ప్రపంచంలోనే 4th largest జీడిపి ఉంటుంది ఒక కాలిఫోర్నియా స్టేట్ ఒకటే. అందుకే కాలిఫోర్నియా అనే స్టేటు యుఎస్కి చాలా 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 స్పెషల్. అండ్ అదే కాకుండా మనకు కాలిఫోర్నియా అనే స్టేటు చాలా టెక్ కంపెనీస్కి హబ్. అండ్ ఆల్సో ఆల్ ద స్టార్టప్స్, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఇన్ కాలిఫోర్నియా ఓన్లీ. అందుకే కాలిఫోర్నియా అనే స్టేటు యుఎస్కి చాలా 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 స్పెషల్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐసీఈ రేట్స్. వై ఓన్లీ ఇన్ ఎల్ఏ ఇంత రప్చర్ అవుతుంది? ఈ ఐసీఈ రేట్స్ అనేది కొత్త ఏం కాదు. మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఐసీఈ రేట్స్ టెక్సస్లో అయినాయి, ఐసీఈ రేట్స్ నార్త్ క్యారోలినాలో అయినాయి, ఐసీఈ రేట్స్ న్యూయార్క్లో అయినాయి. బట్ వై ఎల్ఏ ఈజ్ సో స్పెషల్? దీనికి మనకు ఆన్సర్ దొరకాలంటే ఫస్ట్ మనము దీన్ని జియోలాజికల్గా చూడాలి. మనకు జాగ్రఫీ చూసుకుంటే లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం మనకి మెక్సికో బార్డర్కి ఎలైన్ అయి ఉంటుంది, వెరీ నియర్ టు ద మెక్సికో. మీరైతే శాండియాగో నుంచి కార్లో మెక్సికో వెళ్ళొచ్చు, అండ్ కార్లో మెక్సికో నుంచి అయితే శాండియాగోకి రావచ్చు, అంత ఈజీ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎర్లీ 2000s ఆ టైంలో చాలామంది హిస్పానిక్ పీపుల్ అంటే పీపుల్ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా లైక్ మెక్సికో, హాండురస్ అండ్ కొలంబియా, డిఫరెంట్ సెంట్రల్ అమెరికా పీపుల్ని మనమైతే హిస్పానిక్స్ అంటాం. పీపుల్ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా దే మైగ్రేటెడ్ టు యుఎస్ఏ అనమాట ఎర్లీ 2000sలో. అంతెందుకు ఇప్పటికీ నేను శాంటా బార్బరా, వెంచురా
అండ్ శాండియాగో ప్లేసెస్లో పోతే స్టిల్ ఐ సీ లాట్ ఆఫ్ హిస్పానిక్ పీపుల్. ఇప్పటికీ మనకు చాలామంది హిస్పానిక్ పీపుల్ అయితే కనిపిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇలాంటి ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు, ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు మనకైతే ప్రొటెస్ట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మోర్ ఓవర్ ఇక్కడ హిస్పానిక్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది రైడ్స్ చేయడం వల్ల ఈ ప్రొటెస్ట్లు అయితే బయటపడడం జరిగింది. నెక్స్ట్ మనకు వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్. సో వేర్ ఇట్ స్టార్టెడ్, యాక్చువల్గా ఇదైతే మనకు ఈ ఐసీ రైట్స్ అయితే ట్రంప్ గవర్నమెంట్ June 6th ఫ్రైడే కొన్ని స్టోర్స్, వన్ ఆఫ్ ద హోమ్ డిపో స్టోర్ ఇన్ LA అండ్ వన్ ఆఫ్ ద క్లాతింగ్ అపరల్ స్టోర్ ఇన్ LA, దాని మీదకైతే రైట్స్కి పంపింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అయితే తీసుకొని పోయి డిటెన్షన్ సెంటర్లో వేసేయమని. సో దాని ప్రకారం అయితే ఐసీ వాళ్ళు అయితే రైట్స్ అయితే చేయడం జరిగింది. వాళ్ళైతే కొంతమందిని పట్టుకురు. ఇలా రైడ్స్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అండ్ అక్కడ ఉన్న హిస్పానిక్ పీపుల్ అయితే దగ్గరలో ఉన్న ఫెడరల్ బిల్డింగ్స్ లైక్ గవర్నమెంట్ బిల్డింగ్స్లోకి వెళ్ళి అక్కడైతే ప్రొటెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ చూస్తుండగానే జనాలు అయితే బాగా గుమిగూడడం, అక్కడ ఉన్న వెహికల్స్ని వాటిని దాడి చేయడం, అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేయడం చేసిరు. మనం ఇంకా మోర్ ఇన్ టు దిస్ ఇన్ఫో వెళ్ళే ముందు మనము కాలిఫోర్నియాలో ఉన్న పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ గురించి తెలుసుకుందాం. మనకు అమెరికా డెమోగ్రఫీలో మనకు ఓన్లీ 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేది రిపబ్లికన్ పార్టీ విచ్ ఈజ్ లేబుల్డ్ యాజ్ రెడ్ అని చెప్తాం, రెడ్ పార్టీ అని. సెకండ్ వచ్చేసి డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ విచ్ ఈజ్ లేబుల్డ్ యాజ్ బ్లూ, దీన్ని బ్లూ పార్టీ అని చెప్తాం. మొదటి నుంచి మనము చూస్తూనే ఉన్నాం డెమోక్రాటిక్ పార్టీ ఈజ్ లీనియంట్ టువర్డ్స్ ఇమిగ్రెంట్స్ని కొంచెం మంచిగా చూసుకోవడం అండ్ రూల్స్ కూడా కొంచెం ఇమిగ్రెంట్స్కి కన్వీనియంట్గా చేయడం అలాంటివి అయితే చూస్తున్నాం. యాజ్ రెడ్ పార్టీ అనేది స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ అండ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్స్ అయితే పెట్టడం అయితే చూస్తున్నాం. లాస్ట్ ట్రంప్ హయాంలో కూడా మనం చూసినాం 2016 to 20 స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ బైడెన్ టేక్ ఓవర్ చేసినాక మళ్ళీ ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ అయితే బ్యాక్ ఇన్ ఒబామా టైంలో ఎట్లున్నాయో అలా అయితే ఉండడం జరిగింది. అసలు ట్రిగర్ ఎక్కడ జరిగింది అదైతే తెలుసుకుందాం ఇప్పుడు. చెప్పినట్టు వన్స్ రైడ్స్ స్టార్ట్ అయినాక పీపుల్ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా హూ మైగ్రేటెడ్, ఎవరైతే మైగ్రేట్ అయ్యారో సెంట్రల్ అమెరికా నుండి యూఎస్ఏకి, వాళ్ళైతే రోడ్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పీపుల్ ఫ్రమ్ హాండురస్, పీపుల్ ఫ్రమ్ మెక్సికో, పీపుల్ ఫ్రమ్ కోస్టరికా అని చెప్పలేను, వెరీ లిటిల్ ఫ్రమ్ కోస్టరికా అండ్ డిఫరెంట్ సెంట్రల్ అమెరికా రీజన్స్, వాళ్ళైతే వచ్చి ప్రొటెస్ట్లు చేయడం అయితే స్టార్ట్ చేసిరు. సైలెంట్ ప్రొటెస్ట్ నుండి వైలెంట్ ప్రొటెస్ట్ అయ్యేదాకా జరిగింది. అలానే పోలీసులు కార్లను కొట్టడం అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీని అలా డ్యామేజ్ చేయడం అయితే జరిగింది. సో వీటిని కంట్రోల్ చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే నేషనల్ గార్డ్స్ని అయితే దింపింది. నేషనల్ గార్డ్స్ ఏంటంటే దే ఆర్ లైక్ రిజర్వ్ పోలీస్ అనమాట. ఇప్పుడు ఏమైనా మన కంట్రీలో ఏమైనా విపత్కరమైన సిచ్యువేషన్ వస్తే ఏదన్నా గవర్నమెంట్ నేషనల్ గార్డ్ని అయితే ఆ స్టేట్లో అయితే దింపుద్ది సిచ్యువేషన్ని కంట్రోల్లో చేసుకోవడానికి. వాళ్ళు దిగినాక కూడా ఇంకా ప్రొటెస్టర్లు అయితే ఆగలేదు, వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. సో ట్రంప్ ఇంకా వీళ్ళకి ఎడిషనల్గా ఒక 700 US మెరైన్ అంటే మిలిటరీ అనుకోండి, US మిలిటరీని అయితే బరిలోకి దించిర్రు ఈ ప్రొటెస్టర్స్ని ఆపడానికి. కరెంట్లీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 20 to 30 పీపుల్ని ప్రొటెస్టర్స్ని అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఇందాకైతే మనం యుఎస్లో ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనము యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అండ్ కాలిఫోర్నియా గవర్నర్కి ఉన్న డిఫరెన్సెస్ అయితే తెలుసుకుందాం. సో బేసికల్లీ మనకి కాలిఫోర్నియాలో లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి మనకు ఓన్లీ రూలింగ్లో ఉన్న పార్టీ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ విచ్ ఇస్ బ్లూ పార్టీ. మన భాషలో చెప్పాలంటే కాలిఫోర్నియా అనేది పక్కా బ్లూ స్టేట్ అనమాట. ఎందుకంటే కాలిఫోర్నియాలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఆల్ కంట్రీస్ నుండి పీపుల్ అయితే కాలిఫోర్నియాలో ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కాలిఫోర్నియా టెక్ హబ్ అయ్యేసరికి మనం డిఫరెంట్ డైవర్సిఫైడ్ పీపుల్ని అయితే చూస్తాం. అందుకని కాలిఫోర్నియా స్టేట్ అనేది యుఎస్లోనే మోస్ట్ డైవర్సిఫైడ్ స్టేట్ ఏమన్నా ఉందంటే అది కాలిఫోర్నియా అనేది చెప్పుకోవచ్చు మనమైతే. ప్రజెంట్ ఉన్న కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ అండ్ ట్రంప్కి అయితే అసలు పడట్లేదు. బేసికల్లీ ఎప్పుడైనా ఏ ప్రెసిడెంట్ అయినా ఒక స్టేట్లో మెరైన్ ఆర్ నేషనల్ గార్డ్ని ఇన్వాల్వ్ చేసే ముందు గవర్నర్కి అయితే ముందు ఇన్ఫార్మ్ చేయాలి. బట్ ట్రంప్ మాత్రం ఈసారి కాలిఫోర్నియా గవర్నర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ కాలిఫోర్నియా గవర్నర్ పర్మిషన్ లేకుండా ఫోర్సెస్ని దించినందుకు ప్రజెంట్ కాలిఫోర్నియా గవర్నర్ అయితే ట్రంప్ మీద ఒక పెద్ద కేసు అయితే ఫైల్ చేసిండు. చూద్దాం ఆ కేసు ఎంతవరకు వెళ్తుందో. లాస్ ఏంజల్స్లో రైట్స్ జరగడం ఇది ఫస్ట్ టైం అని అడిగితే లేదు, లాస్ ఏంజల్స్లో రైట్స్ జరగడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. సో ఇలానే మనకు 1992లో చాలా పెద్ద రైట్స్ అయితే జరిగినాయి లాస్ ఏంజల్స్లో. 1992లో లాస్ ఏంజల్స్లో ఒక బ్లాక్ మ్యాన్ని
పోలీసులు బ్రూటల్గా చంపేశారు. అతని పేరు వచ్చేసి రాడ్నీ కింగ్ అనమాట. అయితే దీనికి వ్యతిరేకంగా చాలామంది అప్పుడైతే ప్రొటెస్ట్ చేశారు. దీన్ని 1992 లాస్ ఏంజల్స్ రైట్స్ ఆర్ రాడ్నీ కింగ్ రైట్స్ అని కూడా అంటారు. అయితే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైట్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఈ రైట్స్లో అయితే మనకు 63 పీపుల్ చనిపోయారు అండ్ 2300 పీపుల్ అయితే ఇంజురీ అయ్యారు అండ్ మోర్ దెన్ 12,000 పీపుల్ని అరెస్ట్ అయితే చేశారు. అండ్ ఆ కాలంలోనే మనకు అరౌండ్ $1 బిలియన్ నష్టం అయితే జరిగింది ఈ రైట్స్ వల్ల. చాలామందికి ఇప్పుడు స్ట్రైక్ అయ్యే క్వశ్చన్, ట్రంప్ నేషనల్ గార్డ్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్టా అండ్ సమర్థిస్తున్నారా లేదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ట్రంప్ ఎజెండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ అయితే ఎస్కలేట్ అవ్వద్దు అండ్ మోర్ హ్యూమన్ డ్యామేజ్ ఆర్ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది అస్సలు జరగొద్దు అండ్ ఈ సిచ్యువేషన్ని డీఎస్కలేట్ చేయాలి. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రంప్ ఏం చేశాడంటే ఎమ్మటే నేషనల్ గార్డ్ అండ్ మిలిటరీని బోత్ని ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ ట్రంప్ మోర్ ఓవర్ లాస్ ఏంజల్స్ ప్రీవియస్ హిస్టరీ కూడా తెలుసు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అవ్వడం మంచిదని ఈ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నా స్టాండ్ ఏంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద. ఎప్పుడైనా ఎవరైనా ఒక కంట్రీకి ఇల్లీగల్గా వెళ్ళడం ఎప్పటికీ మంచిది కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు వేరే ఇల్లీగల్ సిటిజన్ మన కంట్రీకి వచ్చారనుకో మనం ఊరుకోం కదా. సో మనం కూడా ఇలానే రియాక్ట్ అవుతాం. కాకపోతే యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. యుఎస్లో ఒక నేటివ్ అమెరికన్స్ తప్పిస్తే ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు, అందరు ఇమిగ్రెంట్స్ అనమాట. మనకైతే ఒక సేయింగ్ ఉంటుంది, యుఎస్ ఈజ్ బిల్ట్ బై ఇమిగ్రెంట్స్. ఇక్కడ మనకు పెద్ద కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా వీళ్ళు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చేసారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. సో నో మ్యాటర్ వాట్ పేరెంట్స్ స్టేటస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరెంట్స్ స్టేటస్ ఏమైనా కానీ ఒకవేళ ఇక్కడ పిల్లలు పుడితే, యుఎస్ ల్యాండ్లో పిల్లలు పుడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేరెంట్స్ స్టేటస్ వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అయిపోతారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్. పేరెంట్స్ ఏమో ఇల్లీగల్ సిటిజన్స్, పిల్లలేమో ఇక్కడ యుఎస్ సిటిజన్స్. ఇది మాత్రం చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది ట్రంప్ గవర్నమెంట్కి. నా స్టాండ్ అయితే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ప్రాపర్ స్టాండ్ తీసుకోకపోతే అండ్ లీగల్గా వచ్చిన వాళ్ళకి అండ్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకైతే డిఫరెన్స్ ఉండదు. నేనైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో స్టాండ్ అవుతా. బట్ ముందు చెప్పినట్టు దేర్ ఆర్ కార్నర్ ఆర్ కాంప్లికేటెడ్ కేసెస్ విచ్ విల్ బీ ఇన్ ద గ్రే ఏరియా అనమాట. ఎందుకంటే కొన్ని కేసెస్ లీగల్గా కాకుండా ఎమోషనల్గా టైఅప్ అయి ఉంటాయి, ఇంకేం చేయలేం మనం. ప్రజెంట్ ఎల్ఏలో సిచ్యువేషన్ ఎలా ఉంది, నాకు మండే వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎల్ఏలో అయితే ఇంకా ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి. అండ్ నేషనల్ గార్డ్ అండ్ మెరైన్స్ అయితే టియర్ గ్యాస్ అండ్ రబ్బర్ బుల్లెట్స్ని అయితే డిస్పర్స్ చేస్తూనే ఉన్నారు సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకురావడానికి. అండ్ టు అండ్ ఫ్రో ప్రొటెస్టర్స్కి అండ్ మిలిటరీ అండ్ నేషనల్ గార్డ్కి టు అండ్ ఫ్రో అటాక్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. వాట్స్ మై టేక్ ఆన్ ప్రొటెస్ట్? ఈ ప్రొటెస్ట్లు చేయడం కరెక్టా కాదా? నా టేక్ ఏందో ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీరు లీగల్ సిటిజనా, ఇల్లీగల్ సిటిజనా, మంచోడా చెడ్డోడా అనేది సెకండరీ. యాజ్ లాంగ్ యాజ్ you are in a democratic country, everyone has their right to protest. బట్ ఈ ప్రొటెస్ట్లు ఎలా ఉండాలంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీకి కానీ రోడ్స్కి కానీ అండ్ ఎలాంటి ప్రాపర్టీకి కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. అండ్ అలానే కంట్రీ ఇంటిగ్రిటీని దెబ్బతీయకుండా అయితే ఈ ప్రొటెస్ట్లు జరగాలి. అలా కాకుండా ఇలా వెహికల్స్ని రోడ్స్ మీద అటాక్స్, నేషనల్ గార్డ్స్ మీద అటాక్స్ అలాంటివి అయితే మంచిది కాదు. ఎప్పుడైనా ప్రొటెస్ట్ అనేవి కొంచెం సైలెంట్గా చేసుకుంటేనే మంచిది. లాస్ట్ థింగ్ బట్ నాట్ ద లీస్ట్ వన్, వాట్స్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ దిస్ మ్యాటర్? ఈ మ్యాటర్లో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? నాకు తెలిసి అబ్సల్యూట్లీ జీరో. ఈ మ్యాటర్లో అయితే ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు నాకు తెలిసి. ఇది కంప్లీట్లీ యుఎస్కి చెందిన ఇంటర్నల్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇండియా అయితే ఎలాంటి విధంగా జోక్యం చేసుకోదు. మోర్ ఓవర్ మనం 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఏ కంట్రీ ఇంటర్నల్ నేషనల్ ఇంట్రెస్ట్లో ఆర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్లో అయితే మనమైతే జోక్యం చేసుకోము, మనం ఇన్వాల్వ్ కూడా కాదు అన్లెస్ ఆర్ అంటిల్ ఇట్ ఎస్కలేట్స్ టు ఇంటర్నేషనల్ స్టేజెస్. సో ఇది ఈరోజు లాస్ ఏంజల్స్లో జరుగుతున్న రైట్స్ మీద మన వీడియో. నేనైతే డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినానని అయితే అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ విధమైన ఇన్ఫో కావాలన్నా మనకైతే కామెంట్లో కొట్టండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.